హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఒక క్యాటరేజ్ ఉంది. సో దాన్ని ఎలా ఫిట్ చేయాలన్నది మీకు వీడియోలో చూపెడతాను. సో మన దగ్గర ఉన్న ప్రింటర్ ఏంటంటే కొనిక జిరాక్స్ మిషన్ పెద్దది కొనిక. అయితే అందులో క్యాటరేజ్ అయిపోయింది. సో ఇది కొత్త క్యాటరేజ్ తీసుకున్నాం మనము. సో ఈ క్యాటరేజ్ని మనము ఎలా అందులో పెట్టాలన్నది వీడియోలో చూపెడతాను. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయాలి మనము. సో అది ఒకసారి అన్నీ తీసి చూపెడతాను. సో దీని మీద మోడల్ నెంబర్ కూడా చూడొచ్చు మీరు. సో ఇది దీని క్యాటరేజ్ చూడ ఎంత పెద్దగా ఉందో. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏంటంటే దీని సీల్ ఓపెన్ చేయడము, ఆ తర్వాత రిబ్బన్ ఉంది కదా ఇది తీసేయాలి. సో మనకు ఇది తీసేయాలన్నమాట. సో మెయిన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి తీసేసిన తర్వాత ఇది మన మిషను. సో ఇందులో ఎక్కడ పెట్టాలన్నది చూపెడతాను చూడండి. అలాగే పాతదాన్ని మనం బయటికి తీద్దాం. సో ఇక్కడ మనకు ఇక్కడ తీయాలి. అలాగే ఇంత ముందున్నది లోపల ఉంది, దాన్ని కూడా మనం బయటికి తీద్దాం. సో ఇది మన పాత క్యాటరేజ్. సో దీని ప్లేస్లో ఇప్పుడు కొత్తదాన్ని పెట్టాలి మనము. సో ఇది పాతది అనమాట. సో ఇప్పుడు మన కొత్త క్యాటరేజ్ని లోపల పెడతా చూడండి. సో ఇది మన కొత్త క్యాటరేజ్ మనం లోపల పెట్టాము. సో ఇప్పుడు చూడండి, అలాగే ఒక ప్రింట్ ఇచ్చి చూద్దాం. ఒక ప్రింట్ కూడా ఇచ్చాను, అది వస్తుంది చూడండి. క్లారిటీ కూడా చూడొచ్చు, ఎందుకంటే పిక్చర్ క్లారిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంత ముందు ఇచ్చినవి ఉండేవి. సో ఇప్పుడు మనం చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రింట్ వస్తుంది ఇప్పుడు. సో ఇది మనం ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్రింట్ అనమాట. ఈ క్యాటరేజ్ పెట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉంది, ప్లస్ బాగుందనమాట. సో ఇంతకుముందు క్యాటరేజ్ ఏంటంటే డల్ అయిపోవడం వల్ల దీన్ని తీసేసినాము. సో ఇది మన క్యాటరేజ్ చేంజ్ చేసుకునే విధానము. సో కొనికా ప్రింటర్ అంటే జిరాక్స్ మిషన్లో మన క్యాటరేజ్ని ఇలా చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.